మహానంది క్షేత్రంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. మహానంది క్షేత్రంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. మహానందికి చేరుకున్న మంత్రులకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల ప్రసాదములు అందచేసి శేషవస్త్రంచే సత్కరించారు. సార్ కొంచెం ఫ్రేమ్ స్వామి కొంచెం ఫ్రేమ్ ఒక్క నిమిషం ఏమంటావు మళ్ళా ఒక నిమిషం. అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో 3 కోట్లతో నూతనంగా నిర్మించిన వసతి సముదాయాన్ని, అదేవిధంగా 1.6 కోట్లతో నిర్మించిన డార్మెంటరీని ప్రారంభించారు. తరువాత 10 కోట్ల 50 లక్షలతో 55 వసతి గదులతో నాగనంది సదన్ కు భూమి పూజ చేశారు. మండల పరిధిలోని తమ్మడపల్లి గ్రామంలో 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న శివాలయానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిబంధనలు విధించి ఆ నిబంధనల్ని దాని ప్రకారమే ప్రతి ఆలయంలో కూడా కార్యక్రమాలు జరగాలి. ఎక్కడ కూడా ఆలయ పవిత్రతకి విఘాతం కలగరాదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఈ రాష్ట్రంలో మేము అమలు చేస్తున్నాం. 6A గ్రూప్ టెంపుల్స్లో దాదాపుగా ఇప్పటికే ఉన్నటువంటి ఆలయాలు 148 ఆలయాలుంటే ఈ 6A టెంపుల్స్లో దాదాపుగా అన్నప్రసాదం ఇప్పటికే కొన్ని ఆలయాల్లో పెడుతూ ఉన్నారు. కొన్నింటిలో ఒక్కొక్క రోజు పెడతారు, లేకుంటే ఒక ప్రాధాన్యత కలిగిన రోజున పెట్టడం జరుగుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.